హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్. మనం ప్రీవియస్ వీడియోలో జేడీబీసీ కంప్లీట్గా నేర్చుకున్నాం. తర్వాత హైబర్నెట్ ఎలా జేడీబీసీ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుందో చూసాం. కానీ ఒక క్వశ్చన్, హైబర్నెట్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మనం CRUD ఆపరేషన్స్ కోసం చాలా బాయిలర్ ప్లేట్ కోడ్ రాయాల్సి వస్తుంది కదా. మరి స్ప్రింగ్ బూట్లో ఆ కోడ్ కూడా రాయకుండా డేటాబేస్ ఆపరేషన్ చేయొచ్చు అంటే ఎలా? ఎస్, ఇది మ్యాజిక్ని స్ప్రింగ్ బూట్లా ఆ కోడ్ కూడా రాయకుండా ఈజీగా చేయొచ్చు అంటే అదే మ్యాజిక్ చేస్తుంది స్ప్రింగ్ డేటా జీపీఏ ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో జేడీబీసీలో కనెక్షన్ క్రియేట్ చేసాం, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ చేసాం, రిజల్ట్ సెట్ అన్నీ హ్యాండిల్ చేసాం. సో తర్వాత హైబర్నెట్లో సెషన్ ఫ్యాక్టరైజేషన్, సేవ్, అప్డేట్, డిలీట్, CRUD ఆపరేషన్ మెథడ్ని యూస్ చేసి కోడ్ సింప్లిఫై చేసాం. కానీ స్ప్రింగ్ డేటా జీపీఏ వచ్చాక CRUD ఆపరేషన్స్ కోసం SQL క్వెరీ రాయాల్సిన అవసరం లేదు. హైబర్నెట్ సెషన్ కూడా మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఎక్స్టెండ్ చేస్తే చాలు, స్ప్రింగ్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఇది ఎలాగో క్లియర్గా నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనం స్ప్రింగ్ డేటా జేపీఏలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 4 టాపిక్స్ని నేర్చుకుందాం. ఆ 4 టాపిక్స్ CRUD repository, paging and sorting repository, JPA repository and HTTP embedded database అంటే ఏంటో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి CRUD repository. సో మనం ఏ ఫుల్ స్టాక్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, బేసిక్ ప్రాజెక్ట్ అయినా మనం CRUD repository అనేది కన్ఫర్మ్గా యూస్ చేస్తాం. C for create, R for read, U for update and D for delete in a full stack. So in CRUD repository definition చెప్పాలంటే CRUD repository is a Spring Data GPA interface that provides built-in out of the box generic CRUD create, read, update, delete operations without writing a single line of SQL query. So it is a generic term interface. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనం పబ్లిక్ ఇంటర్ఫేస్ CRUD repository T and ID అని పెడతాం. where T represents the entity class type and ID represents the primary key of the data key. It extends root repository. సో ఇవన్నీ హైరార్కీ ప్రాసెస్లో ఉంటుంది. repository CRUD repository నెక్స్ట్ CRUD repository తర్వాత పేజింగ్ అండ్ సార్టింగ్ repository, పేజింగ్ అండ్ సార్టింగ్ repository తర్వాత JPA repository అనేది ఉంటుంది. సో మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం? వై డూ వీ యూజ్ ఇట్? బిఫోర్ స్ప్రింగ్ డేటా జేపీఏ డెవలపర్స్ హ్యాడ్ టు రైట్ లెంతీ జేడీబీసీ హైబర్నెట్ బాయిలర్ప్లేట్ కోడ్. సో CRUD ఆపరేషన్స్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి చాలా బాయిలర్ప్లేట్ కోడ్ రావాల్సింది వచ్చింది. సో స్ప్రింగ్ జేపీఏ వల్ల CRUD repositoryని జస్ట్ అనోటేషన్ రాస్తే కంప్లీట్గా బాయిలర్ప్లేట్ కోడ్ వచ్చేస్తుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ అంటే వీ విల్ హ్యావ్ టు రైట్ మాన్యువల్ SQL క్వెరీ. అది లేకుంటే ఏమవుతుందంటే మాన్యువల్ SQL రాసేసరికి కోడ్ లెంత్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో డేటాబేస్ ఆపరేషన్స్ కూడా హ్యాండిల్ చేయడం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రావాల్సింది డేటాబేస్కి 100 లైన్స్ ఆఫ్ కోడ్ వెళ్ళిపోతే చాలా కష్టమవుతుంది. సో దానికి ఈజీ వేలో చేయడానికి మనం స్ప్రింగ్ జేపీఏని వాడతాం. సో ఇక్కడ ఒక చిన్న రియల్ టైమ్ అనలాగ్ ఉంది చూడండి. ఇమాజిన్ ఏ స్మార్ట్ రెస్టారెంట్ టేబుల్ యూజ్డ్ బై ద వెయిటర్. whenever new customer comes, the waiter can create a order. ఓకేనా? If they want to see the order details, they read it and find it. If the customer changes an item, they update. If they cancel and they delete it, the tablet has bottom for this exact functions. The waiter doesn't need to know how the back-end databases work. They just press button. So CRUD repository is the exact set of buttons. సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఒక చిన్న రెస్టారెంట్స్కి వెళ్తే ఒక మెనూ ఉంది. మెనూలో కొంచెం ఫుడ్, ఒకరోజు కొన్ని ఫుడ్స్ అవైలబుల్ ఉండొచ్చు, కొన్ని రోజులు అవి అన్అవైలబుల్గా ఉండొచ్చు. సో అవైలబుల్ ఉన్నప్పుడు అప్డేట్ చేసి, ఇలా అవైలబుల్ ఉన్నప్పుడు డిలీట్ చేయడం, అలాంటి ఆపరేషన్స్ తెలుస్తుంది ఈజీగా చేయడానికి. ఒక CRUD ఆపరేషన్స్ అనేది వాడతామని ఉండేది. అలాగే ఇక్కడ వెయిటర్కి అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఫ్రంట్ ఎండ్లో కనబడుతుంది, బ్యాక్ ఎండ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సో దాని ఇంటర్నల్ వర్క్ వచ్చేసి క్లయింట్ UI ఉంటుంది, కంట్రోల్ సర్వీస్, CRUD repository డేటాబేస్కి ఎఫెక్ట్ అవుతుందని చూపిస్తుంది. సో దాని సింటాక్స్ చూడండి, ఇది కంప్లైంట్ కోడ్. సో పబ్లిక్ ఇంటర్ఫేస్ ఎంప్లాయీ repository. సపోజ్ ఒక ఎంప్లాయీ repository ఉంది, అది ఎక్స్టెండ్స్ CRUD repository అని ఎంప్లాయీ ఐడిని ఒక, సో వాళ్ళ ఐడి ఏంటిదో ఇక్కడ మనం చేయాలి. సో ఇవన్నీ మనం ఫర్దర్ ప్రాజెక్ట్స్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు వై ఇట్ ఈస్ సింటాక్స్, వాటి థియరీ పార్ట్ కంప్లీట్గా నేర్చుకుందాం.
పబ్లిక్ అనేది యాక్సెసిబుల్ ఎనీవర్ ఫర్ ఇంటర్ క్లాస్. ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం వాడతాం. ఎక్స్టెండ్ ఈస్ CRUD మెథడ్. CRUD రిపోజిటరీ ఈస్ ద కోర్ డేటా ఫంక్షన్ ఆఫ్ ది సో ఇక్కడ ఒక చిన్న ఎంప్లాయీ క్లాస్ టేబుల్ తోటి ఉంది. సో ఎంటిటీ చేసాం ఐడి, వాళ్ళ ఐడిని ఇంటీజర్ నేమ్ స్ట్రింగ్ గెటర్ సెటర్స్ మెథడ్ యూజ్ చేసి ఇది చేస్తాం. సో ఎంటిటీ మేక్స్ దట్ ఐడి స్పెసిఫై దట్ ఐడి ఫీల్డ్స్ ప్రైమరీ కీ. జనరేటివ్ వాల్యూ ఎన్షూర్స్ ఇంక్రిమెంట్ బిహేవియర్. సో దీంట్లో ఇంపార్టెంట్ మెథడ్స్ అనేది ఉంటాయి చూడండి. సేవ్ మెథడ్. సో ఆబ్జెక్ట్ మనం టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి జస్ట్ సేవ్ మెథడ్ అనేది ఒక మెథడ్. నెక్స్ట్ ఫైండ్ బై ఐడి. ఇండివిజువల్ ఐడి వైజ్గా ఫైండ్ చేయాలంటే ఫైండ్ బై ఐడి అనే మెథడ్. ఫైండ్ ఆల్ అంటే ఒకటేసారి ఆల్ టేబుల్స్ ఇటరేట్ అవ్వడానికి ఫైండ్ ఆల్ బై. డిలీట్ బై ఐడి రిమూవ్ ద మ్యాచింగ్. మీరు ఎగ్జాక్ట్గా ఒక ఐడి తోటి డిలీట్ చేయాలనుకుంటే ఇవే డిలీట్ చేయడానికి ఇవి అడుగుతాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ CRUD రిపోజిటరీ. సో ఇక్కడ ఈజీ ట్రిక్ రిమెంబర్ చేసుకోవడానికి CRUD మేక్స్ ఏ లైఫ్ గుడ్. క్రియేట్ సేవ్ చేస్తాం, రీడ్ చేసి ఫైండ్ బై ఐడి ఫైండ్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. అప్డేట్ సేవ్ క్వెరీని అప్డేట్ చేయడానికి డిలీట్ బై ఐడి. సో కామన్ మిస్టేక్స్ బిగిన్ రాంగ్ కోడ్. యూజ్ ప్రిమిటివ్ టైప్స్ ఇన్ జనరిక్ పారామీటర్స్. పబ్లిక్ ఇంటర్ఫేస్ మై రెపో ఎక్స్టెండ్స్ క్రియేట్ రెపో ఇస్ ద రాంగ్ వే. కరెక్ట్ వే ఆల్వేస్ యూజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ తోటి పబ్లిక్ ఇంటర్ఫేస్ మై రెపో ఎక్స్టెండ్స్ CRUD రిపోజిటరీ ఎంప్లాయ్ ఇంటీజర్. సో ఇక్కడ ఈ మనం కోడ్స్ అన్ని మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్ చేసుకునేటప్పుడు క్లారిటీగా నేర్చుకుందాం. సో సెకండ్ టాపిక్ వచ్చేసి మన వీడియోలో టుడే సెకండ్ టాపిక్ వచ్చేసి పేజింగ్ అండ్ సార్టింగ్ రిపోజిటరీ. పేజింగ్ CRUD రిపోజిటరీకి ఎక్స్టెండ్ ఇది. దీని ఎక్స్టెండ్ ఏంటి మళ్ళీ JPA రిపోజిటరీ. సో డెఫినేషన్ చెప్పాలంటే పేజింగ్ అండ్ సార్టింగ్ రిపోజిటరీ ఈజ్ ద ఎక్స్టెండ్ ఆఫ్ CRUD రిపోజిటరీ టు యాడ్ పేజినేషన్ అండ్ సార్టింగ్ కేపబిలిటీస్. సో మనం దీంట్లో ఏది ఫిట్ చేసి రాయాల్సిన, సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ ఐడీస్ మెంబర్స్ ఉన్నారు. సో మనం దానికి రాయాలంటే ఫైండ్ బై ఆల్ మెథడ్ కొట్టేస్తే అది ఆటోమేటిక్గా సార్టెడ్ ఆర్డర్లో మనకు డేటా అనేది చేస్తుంది. ఇట్ హెల్ప్స్ డివైడ్ మిలియన్ ఆఫ్ డేటాబేసెస్ రికార్డ్ ఇంటూ ఏ స్మాల్ పేజెస్ లైక్ పేజ్ 1, పేజ్ 2 అండ్ సార్ట్ దెమ్ బై ఎనీ ఫీల్డ్. మనం ఏ ఫీల్డ్ తోటి ఆర్డర్ బై డిసైడింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. పేజీ ఎందుకు ఇంపార్టెంట్? పేజినేషన్. ఇఫ్ యువర్ డేటాబేస్ టేబుల్ కంటెంట్ 10 మిలియన్ రోస్, మన డేటాబేస్లో 10 మిలియన్ రోస్ ఉన్నాయి, అండ్ యూ రన్ ఏ సింప్లీ ఫైండ్ ఆల్, the entire database will load into the server RAM memory, causing the immediate out of memory error and the crashing your application. Page names solved completely while loading a small box. ఇక్కడ ఏంటిదంటే 10 మిలియన్ రోస్ ఒక మన టీంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వేసుకున్నాం. దాంట్లో ఫైండ్ ఆల్ పెట్టేసరికి ఇది సెర్చ్ చేయలేక అవుట్ ఆఫ్ మెమరీ లెక్క డివైడ్ అవుతుంది. సో పేజినేషన్ ఏం చేస్తుంది, కొన్ని పార్ట్గా ఒక ఇండెక్స్ ప్రైమరీ కీ వాల్యూ లెక్క పెట్టుకొని పేజినేషన్ చేస్తే కొన్ని బల్క్ డివైడ్ అవుతుంది. అవి పెద్ద 10 మిలియన్ ఒక రోస్ ఉన్నది, కొంచెం 1 మిలియన్ లెక్క డివైడ్ అయ్యి అందులో సెర్చ్ ఆపరేషన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో అలా పేజినేషన్కి యూజ్ అవుతుంది. అలాగే సార్టింగ్ కూడా ఏమిటే అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. వెన్ యూ సెర్చ్ స్ప్రింగ్ బూట్ కోర్స్ని గూగుల్ షోస్ ద టాప్ 10 రిజల్ట్స్ ఆన్ పేజ్ 1 విత్ నేవిగేషన్ లింక్ ఫర్ పేజ్ 2, పేజ్ 3 ఎక్సెట్రా కింద ఉంటుంది. ఇట్ డస్ నాట్ డంప్ మిలియన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ద స్క్రీన్. సో దాన్ని డివైడ్ చేసి మనకి ఇస్తుంది. సో ఇక్కడ స్మాల్ కోడ్ ఉంది దానికి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి JPA రిపోజిటరీ. సో థర్డ్ టాపిక్ వచ్చేసి JPA రిపోజిటరీ. ఇట్ ఈస్ వన్ లైన్ ఇంటర్వ్యూ డెఫినేషన్ చెప్పాలంటే JPA రిపోజిటరీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ JPA స్పెసిఫిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బోత్. మనం పైన చెప్పుకున్న రెండు CRUD రిపోజిటరీ అండ్ పేజీ సార్టింగ్ రిపోజిటరీ ఒక ఎక్స్టెన్షన్ దీంట్లో ఉంటుంది. అండ్ సోఫిస్టికేటెడ్ బ్యాచ్ యాక్షన్స్. సో ఇట్ ఈస్ ద అల్టిమేట్ ఆల్ ఇన్ వన్ అల్టిమేట్ రిపోజిటరీ ఇంటర్ఫేస్ దట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ యూ విల్ నీడ్ టు హ్యాండిల్ విత్ యువర్ ఎంటైర్ డేటా. సో దీంట్లో ఫ్లష్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని మెథడ్స్ చూద్దాం. ఫ్లష్ ఏం చేస్తుందంటే ఆల్ పెండింగ్ డేటా స్టేట్ చేంజెస్ టు అండర్లైన్ డేటాబేస్ ఇమీడియట్లీ. సో సేవ్ ద ఎంటిటీ ఫ్లష్ చేంజెస్ ఇన్స్టెంట్లీ విత్ ఇన్ ద ట్రాన్సాక్షన్ బౌండరీ. సో కొన్ని బౌండరీ మ్యాచెస్ డేటా చేయడానికి, సిగ్నిఫికెంట్ డేటా రావడానికి మనం ఇది యూజ్ చేస్తున్నాం. సో దానికి కూడా రిపోజిటరీ ఇంటర్ఫేస్, పబ్లిక్ ఇంటర్ఫేస్ పెట్టి రిపోజిటరీ జస్ట్ ఎంప్లాయ్ డేటాబేస్ ఐడిను మళ్ళీ మనం ఏ చేంజ్ చేయాలనుకుంటో దాని ఐడి ఇక్కడ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ బేసిక్ CRUD ఆపరేషన్స్ చూద్దాం. బేసిక్ CRUD అన్నిట్లో చేయొచ్చు. CRUD రిపోజిటరీలో చేయొచ్చు, పేజింగ్ అండ్ సార్టింగ్లో చేయొచ్చు, JPA రిపోజిటరీ. పేజినేషన్ సార్టింగ్ CRUD రిపోజిటరీలోను, మిగతా JPA అండ్ పేజింగ్లో ఎస్.
సో ఇక్కడ రిటర్న్ టైప్స్, ఇది ఇటరబుల్, ఇది లీస్ట్ టైప్లో ఇస్తుంది. బ్యాచ్ ఆపరేషన్స్ ఇక్కడ ఓన్లీ చేయలేము, JPRSRలో డిలీట్ ఇన్ బ్యాచ్ వైజ్గా చేయొచ్చు. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి H2 ఎంబెడెడ్ డేటాబేస్. H2 ఎంబెడెడ్ అంటే ఇది లైట్ వెయిట్ ప్రాసెస్, ఓపెన్ సోర్స్ and is Java fundamental, which is implementation by application of RAM internally. ఇది embedded system, it run inside your application. మన అప్లికేషన్ ఇన్సైడ్ రెగ్యులర్ జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అది ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతుంది. దీనికి నో నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ కంటిన్యూ, మనం ఏం చేయలేము, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అది రీడ్ అయ్యి ఆబ్జెక్ట్ యొక్క వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఫాస్ట్గా యూజ్ అవుతుంది అండ్ గ్రేట్ ఫర్ టెస్టింగ్ కోసం ఈజీగా అవుతుంది. సో ఒక డెఫినేషన్ చెప్పాలంటే టెంపరరీ డేటాబేస్ దట్ స్టార్ట్ ఇన్స్టాంట్లీ వెన్ యువర్ స్ప్రింగ్ బూట్ యాప్ రన్స్ అండ్ ఇట్ డిసపియర్ కంప్లీట్లీ వెన్ యువర్ స్టాప్ ద అప్లికేషన్. పర్ఫెక్ట్ లెర్నింగ్, క్విక్ టెస్టింగ్కి యూజ్ అవుతుంది. నేను చెప్పినట్టు క్విక్ టెస్టింగ్ అలాగే టెంపరరీ డేటాబేస్గా వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్ప్రింగ్ ప్రాజెక్ట్ని రన్ చేస్తామో అప్పుడు అది ఆన్ అయ్యి అండ్ ఎప్పుడైతే స్ప్రింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ అవుతుందో అప్పుడు డేటాబేస్ అనేది డిసపియర్ అవుతుంది. సో టు ఎనేబుల్ కాన్ఫిగర్ H2 డేటాబేస్ యాడ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ని మనం అక్కడ XML POXMLలో యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవి మనం తర్వాత చూద్దాం, ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూద్దాం. సో దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసుకుని JDBC కనెక్షన్ ఇచ్చినట్టు ఇవ్వాలి. సో దానికి ఒక 5 స్టెప్స్ ఉంది, చూడండి. Start your Spring Boot application, open your web browser and go to HTTP localhost H2 console. Provide the exact JDBC URL matching URL. మనం అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వేసుకునే URLని ఇక్కడ మెన్షన్ చేస్తే కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కనెక్ట్ అయిపోతుంది. సో ఇవి ఇవాళ సో మొత్తం ఫాస్ట్ కోసం ర్యామ్లో యూజ్ అయ్యి ఇంటర్నల్గా ఓన్లీ స్ప్రింగ్తో వర్క్ అయ్యేటట్టు చేయడానికి H2 డేటాబేస్ వాడతాం. సో క్విక్ సమ్మరీ అండ్ రివ్యూ. సో యూస్ CRUD ఇప్పుడు ఒక చిన్నగా సమ్మరీ లెక్క నేర్చుకుందాం. యూస్ ఆఫ్ CRUD రెపోజిటరీ ఫర్ సింపుల్ అండ్ లైట్ వెయిట్ అప్లికేషన్స్. పేజ్ని ఎక్కడైతే మనం ప్రాజెక్ట్ బట్టి డిసైడ్ అవ్వాలి. పేజినేషన్ అండ్ సార్టింగ్ రెపోజిటరీ ఇక్కడ వెన్ డీలింగ్ విత్ డాటా లిస్ట్స్. లైట్ వెయిట్ అప్లికేషన్స్ CRUD. ఈ ఆపరేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మళ్ళీ పేజ్ సంబంధించి ఈ 2 ఆపరేషన్స్ కలిపితే మనం మళ్ళీ JPA రెపోజిటరీలో ఉంటుంది. సో ఫస్ట్ CRUD all contains paging and CRUD both contains in JPA repository అని చెప్పొచ్చు. యూజ్ JPA for advanced and enterprise application need to batch actions. H2 database is quickly for prototype feature without installing heavy streams like MS. మేజర్ పాయింట్స్ ఇక్కడ చిన్న MCQs ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా. సో విచ్ ఇంటర్ఫేస్ ఈస్ ద డైరెక్ట్ పేరెంట్ ఆఫ్ పేజినేషన్ సార్టింగ్ రెపోజిటరీకి పైన పేరెంట్ ఎవరంటే CRUD రెపోజిటరీ. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫైండ్ బై ఐడి రిటర్న్ కింద CRUD ఆపరేటర్. CRUD బై ఐడి ఫైండ్ బై ఐడిలో ఈ టైప్ రిజిస్ట్రేషన్ ఇస్తుంది ఆప్షనల్. వేర్ ఈస్ డేటా స్టోర్డ్ ఇన్ అండ్ మెమొరీ H2 కాన్ఫిగర్. ఇంతకుముందు డిసైడ్ చెప్పినట్టు ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో ఇది మనం కోడింగ్ పార్ట్ సంబంధించిన ప్రాజెక్ట్లో క్లియర్గా నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైనరీ బ్రెయిన్ ల్యాబ్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ యువర్ నెక్స్ట్ టాపిక్ ఇన్ ద స్ప్రింగ్ బూట్ ఆర్ ఎనీ డౌట్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన స్ప్రింగ్ బూట్ డేటా JPలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన CRUD రెపోజిటరీ, పేజింగ్ అండ్ సార్టింగ్ రెపోజిటరీ అండ్ JPA రెపోజిటరీ మరియు H2 డేటాబేస్ని కంప్లీట్గా ఇలా ప్రాక్టికల్గా అంటే కోడ్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి కోడ్స్ నేర్చుకుందాం. ఫర్దర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ని అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మీరు సింపుల్ CRUD అప్లికేషన్ క్రియేట్ చేయగలరు అండ్ కోడ్ని ఇట్లా క్లియర్ చేస్తాం, మనకు అర్థమైంది. రాయడం, డెవలప్మెంట్ స్పీడ్ అలాంటివన్నీ నేర్చుకున్నాం. సో కానీ మన స్ప్రింగ్ బూట్ డేటా JPA జర్నీ ఇక్కడే కంప్లీట్ కాలేదు. రియల్ ప్రాజెక్ట్స్లో మనం చేసేటప్పుడు ఫైండ్ బై నేమ్, ఫైండ్ బై ఈమెయిల్ ఐడి, ఫైండ్ శాలరీస్, హైయెస్ట్, డిపార్ట్మెంట్స్ ఇలాంటి SQL ఆపరేషన్స్ ఉంటాయి కదా, అలాన్నీ ఎలా క్రియేట్ చేస్తాం. SQL రాయకుండా డేటాబేస్ క్వెరీస్ ఎగ్జిక్యూట్ ఎలా ఉంటాయి, అది మన నెక్స్ట్ వీడియో టాపిక్. డిరైవ్డ్ క్వెరీ మెథడ్స్ ఆర్ నెక్స్ట్ టాపిక్ని ఇంటర్వ్యూలో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. అలాంటి మోస్ట్ వెరీ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తారు.
సో మీరు స్ప్రింగ్ బూట్ని బిగినర్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మిస్ అవ్వకండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం వరకు స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా అయితే బైనరీ బ్రెయిన్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మన నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉంటుంది. Keep learning, keep building, keep growing. See you in the next video. Until then, happy coding.